మనము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనులము. చీకటిలో పాపముతో మోసాలతో నిండిన ఆ యొక్క లోకంలో నుంచి దేవుడు నిన్ను నన్ను ఈరోజు ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు వాక్యంలో చదువుతున్నది కేవలం ఒక వ్యక్తులు రాసింది కాదు, కానీ దేవుని ఆత్మతో నింపబడినటువంటి వారు ఆ యొక్క వాక్యాలు రాశారు. అదే సువార్త. మరి అటువంటి శక్తిగల వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు మీరు నిజంగా మీలో బలాన్ని పొందుకుంటున్నట్టు మీరు చూస్తారు. బహుశా దేవుడు మీతో అనేక రీతిలుగా మాట్లాడాడు. ఆయన మీకు ఎటు రీతిగా ప్రేమను చూపిస్తున్నాడు, ఇది సమయము రిపెంట్ అవ్వాలని, ఇది మీరు స్వస్థత నొందాల్సిన సమయం అని, ఇది ఇంకా మీరు భక్తితో ఉండాల్సిన సమయం అని పలు రకాలుగా దేవుడు బహుశా మీతో మాట్లాడే ఉంటాడు వాక్యం ద్వారా. మరి దేవుడు వీటన్నిటినీ సాక్షాత్తు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ఈ యొక్క విధాలుగా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇటువంటి సువార్త మనకి ఎలా ఉందని అంటే కంప్లీట్ కాన్ఫిడెన్స్ని, కంప్లీట్ అష్యూరెన్స్ని, సంపూర్ణ నిశ్చయతతో కూడినటువంటి యొక్క సువార్తని మనం గ్రహించాలి. ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది మనం ఎప్పుడైనా కూడా గ్రహించాలి. దేవుని యొక్క మాట వినే విషయంలో కూడా చాలా మంది డిలే చేస్తూ ఉంటారు, డిజోబీడియన్స్ చూపిస్తారు, అవిధేయతతో లేట్ చేస్తుంటారు. దేవుడు చెప్పిన మాట మనకి దేవుడు కన్ఫర్మ్ చేస్తే దాన్ని వెంటనే చేయడానికి మనము త్వరపడాలి. దేవుని యొక్క సహాయం మనం కోరుకోవాలి. ఇంకా ఈ విషయంలో డౌట్ లేదు. ఒకవేళ దేవుడు కనుక క్లియర్గా మనతో మాట్లాడితే ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. మరి దేవుడు మీకు అట్టి గొప్ప ఆత్మను మీకు ఇచ్చునుగాక. వీడియో కనుక మీకు నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.